హోమ్ గార్డ్స్ అందరికీ హోమ్ గార్డ్స్ రైజింగ్ డే శుభాకాంక్షలు. మనకి హిస్టరీ ప్రకారం చూసుకుంటే 1962 1962వ సంవత్సరం డిసెంబర్ 6వ తేదీ హోమ్ గార్డ్స్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఒక ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఒక నార్మల్గా ఒక సేవాభావంతో ఒక చిన్న సొసైటీ లాగా స్టార్ట్ అయిన హోమ్ గార్డ్స్ ఈరోజు స్టేట్ మొత్తం ఇంత స్ట్రెంత్ తోటి ఉండి కొన్ని ప్లేసెస్లో ఈవెన్ లా అండ్ ఆర్డర్ పోలీస్ కన్నా కూడా ఎక్కువ బాధ్యతతో ఉద్యోగాలు చేస్తున్న హోమ్ గార్డ్స్ కూడా ఉన్నారు. టోటల్గా మన డిస్టిక్లో 757 మంది హోమ్ గార్డ్స్, వాళ్ళలో 91 మంది మహిళా హోమ్ గార్డ్స్, 666 మంది మేల్ హోమ్ గార్డ్స్ ఉన్నారు. సో వీళ్ళు రకరకాల డ్యూటీస్, మనకి మార్నింగ్ నిద్ర లేచినప్పటి నుంచి మళ్ళీ ఇంటికి వెళ్ళే వరకు రకరకాల డ్యూటీస్ చేస్తూ ఉంటారు. ట్రాఫిక్ డ్యూటీస్ కావచ్చు, రెగ్యులర్ బందోబస్తు డ్యూటీస్ కావచ్చు, లేదు అంటే మనకి ఎన్బిడబ్ల్యూస్ ఎగ్జిక్యూషన్ కావచ్చు, విఐపి బందోబస్తులు కావచ్చు, ప్రతిదీ చేస్తూ ఉంటారు. బట్ చాలా చోట్ల ఏం జరుగుతుందంటే లా అండ్ ఆర్డర్ పోలీస్కి వచ్చినంత రికగ్నిషన్ మనకు హోమ్ గార్డ్స్కి రాదు. అది రకరకాల కారణాలతోటి ఎక్కడో మనం వెనక ఉండిపోతున్నామన్న ఒక ఫీలింగ్ అయితే ఉంటుంది. కానీ ఇక్కడ వరకు నేను శ్రీకాకుళం వరకు చెప్పగలను, మనకి పాజిటివ్ వర్క్ చేసిన ప్రతి హోమ్ గార్డ్ని రికగ్నైజ్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి కూడా మనకి రీసెంట్గా గారా పోలీస్ స్టేషన్లో నైట్ బీట్స్లో ఉన్న ఒక ఉమెన్ హోమ్ గార్డ్, రాజ్యలక్ష్మి అనుకుంటా, ఉమెన్ హోమ్ గార్డ్ గారు ఎవరైతే అక్కడ డ్యూటీలో ఉన్నారో ఒక నైట్ స్టేషన్ డ్యూటీలో ఉన్నట్లు ఉన్నారు. సో అక్కడ మనకు వచ్చిన ఒక 112 కాల్ ఏదైతే ఉందో దానికి అలాంగ్ విత్ ఒక ఫీమేల్ పీసీ తోటి, ఒక మహిళా పోలీస్ కానిస్టేబుల్ తోటి కలిపి ఆవిడ వెళ్ళి వెంటనే ఇక్కడ రెస్పాండ్ అయ్యి ఆ స్నేక్ బైట్, ఆ పాము కాటుకు గురైన పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని హాస్పిటల్కి వెంటనే తీసుకెళ్లి ఫస్ట్ ఎయిడ్ ప్రొవైడ్ చేసి వాళ్ళని కాపాడటం జరిగింది. లా అండ్ ఆర్డర్ పోలీస్ కన్నా మనకు హోమ్ గార్డ్స్కి ఎక్కువ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే, మనకి డ్యూటీ ఎంత ఇంపార్టెంటో మన ఆరోగ్యం కావచ్చు, మన ఫ్యామిలీ కావచ్చు అంతే ఇంపార్టెంట్. సో వాటిని కేర్ తీసుకోవాలి. సో దీనికి సంబంధించి మనం డిస్ట్రిక్ట్ పోలీస్ సైడ్ నుంచి, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ పోలీస్ సైడ్ నుంచి లా అండ్ ఆర్డర్ పోలీస్కి ఎలాగైతే మనము ఒక ఆరోగ్య రక్ష కింద ఒక హెల్త్ కార్డ్ ఇస్తున్నాము, హోమ్ గార్డ్స్ అందరికీ కూడా ఆ హెల్త్ కార్డ్ ఇవ్వడం జరుగుతుంది. ఫ్యామిలీస్ అందరికీ కూడా ప్రతి సంవత్సరం మనకి ఇయర్లీ టెస్ట్లు ఏవైతే చేయించుకోవాలో, రొటీన్ టెస్ట్లు ఏవైతే ఉంటాయో, ఆ 13-14 టెస్ట్లు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేయడం జరుగుతుంది మనకి ఇక్కడ ఉన్న ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ లోనే. దయచేసి అది ప్రతి ఇయర్ మీరు యూజ్ చేసుకోవాలి ఫ్యామిలీస్ తో పాటు. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకొక ఇన్సిడెంట్ నాకు కొంచెం బాగా అంటే మనసుకి ఇబ్బందిగా అనిపించిన ఇన్సిడెంట్ ఏంటంటే, ఒక డ్యూటీ ముగించుకొని మనకి సరుబుదిలి పోలీస్ స్టేషన్ నుంచి వస్తున్న ఒక ఉమెన్ హోమ్ గార్డ్ అక్కడ యాక్సిడెంట్ కి గురి అవ్వడం అన్నది. సో దాని తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, మనకి చాలా మందికి ఎస్పెషల్లీ హోమ్ గార్డ్స్ అందరికీ కూడా ఆ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ అన్నది లేదా యాక్సిడెంట్ హాస్పిటలైజేషన్ అయినప్పుడు ఆ ట్రీట్మెంట్ కి కావాల్సిన ఖర్చు పెట్టుకోవడం అనేది చాలా కష్టం అవుతుంది. మనకు ఎటువంటి స్కీమ్ కానీ ఏమీ లేదు. సో దానికి సంబంధించి మనం వర్కౌట్ చేస్తున్నాము, మోస్ట్లీ అయిపోతుంది, ఈ మంత్ లోనే అయిపోతుంది. మొత్తం హోమ్ గార్డ్స్ అందరికీ ఇన్సూరెన్స్ స్కీమ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఈ మనకు మొత్తం 700 మంది దగ్గర 700 చిల్లర ఎంతమంది అయితే ఉన్నామో మనము, వాళ్ళ ప్రతి హోమ్ గార్డ్ కి ఆ ఇన్సూరెన్స్, యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీ ఇవ్వడం జరుగుతుంది. మనకి యాక్సిడెంట్ హాస్పిటలైజ్ అయితే ఎటువంటి ట్రీట్మెంట్ అయినా మనకి అప్ టు 3 lakhs 3 లక్షల వరకు అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ ట్రీట్మెంట్ అన్నది జరుగుతుంది. దాంతో పాటుగా మనకి లైఫ్ ఇన్సూరెన్స్ అంటే ఎవరైనా చనిపోతే అనుకోని కారణాల రీత్యా ఆరోగ్య సమస్యలతోటి కానీ లేదా వేరే నార్మల్ మన కావచ్చు, అలా చనిపోతే కూడా లైఫ్ ఇన్సూరెన్స్ అనేది కూడా ఈ ప్రాసెస్ లోనే మనం చేయించడం జరుగుతుంది. వాళ్ళకి 10 లక్షల వరకు ఇవ్వడం అనేది జరుగుతుంది ఒక హోమ్ గార్డ్ వ్యక్తి చనిపోతే. దీనికి సంబంధించి మనకు ఏదైతే ఇన్సూరెన్స్ ప్రీమియం పే చేయాలో అది కూడా హోమ్ గార్డ్స్ ఎవరు పే చేయాల్సిన అవసరం లేదు. మనకి డిస్ట్రిక్ట్ పోలీస్ తరపు నుంచి కంప్లీట్ గా ఈచ్ పర్సన్ కి ఏదైతే ఇన్సూరెన్స్ ప్రీమియం పే చేయాలో అది కూడా మనమే పే చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి మనకి ఈ అమౌంట్స్ ఏదైతే పే చేయాలో మనం ఇన్సూరెన్స్ కంపెనీస్ కి
దీనికి ఒకటి మనం వెల్ఫేర్ నుంచి కొంచెం ఇవ్వడం జరుగుతుంది. అలానే మనకి బయట నుంచి డొనేషన్స్ కూడా తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి రీసెంట్ గా దానేటి శ్రీధర్ గారు ఈయన మెడికవర్ హాస్పిటల్ కి సంబంధించి వీళ్ళు కొంచెం అమౌంట్ ఇవ్వడం జరిగింది. అలానే కొరకాని రవికుమార్ గారు చైర్మన్ సూడా శ్రీకాకుళం, సో వీళ్ళు కూడా ఇవ్వడం జరిగింది. ఆన్ బిహాఫ్ ఆఫ్ హోమ్ గార్డ్స్ శ్రీకాకుళం నేను వీళ్ళకిద్దరికి కూడా థ్యాంక్ యూ చెప్తున్నాను. మా హోమ్ గార్డ్స్ తరపు నుంచి కృతజ్ఞతలు మీకు వీళ్ళిద్దరికి. మనకి ఈ అమౌంట్స్ కాకుండా అడిషనల్ గా ఏదైతే అమౌంట్ మనం పే చేయాల్సి ఉందో ఆ అమౌంట్ కూడా వెల్ఫేర్ నుంచి కంప్లీట్ గా పే చేయించి హోమ్ గార్డ్స్ కి ఫ్రీ ఆఫ్ కాస్ట్ టోటల్ గా మనకి ఆ ఇన్సూరెన్స్ మొత్తం 700 మంది ఎవరైతే హోమ్ గార్డ్స్ ఉన్నారో అందరికీ కూడా బోత్ యాక్సిడెంటల్ పాలసీ కవర్ అవుతూ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ కవర్ అవుతూ జరుగుతుంది. ఇది కాకుండా మనకి రెగ్యులర్ హెల్త్ సమస్యలు ఏమన్నా ఉన్నప్పుడు హాస్పిటలైజ్ అవుతున్నప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మనకు ఆరోగ్య భద్రత అన్నది కూడా అప్లై అవ్వడం లేదు. దానికి సంబంధించి డీజీపీ సార్తో అందరూ నేను ఒక్కడనే కాదు అన్ని యూనిట్ ఆఫీసర్స్ మాట్లాడడం జరుగుతోంది. అది మనకి స్టేట్ లెవెల్ పాలసీ కాబట్టి దాని వరకు కూడా మనము మాక్సిమం ఎఫర్ట్ పెట్టి అది చేయడానికి ట్రై చేస్తాం. ఇది కాకుండా ఈ సంవత్సరంకి సంబంధించి మనకి రకరకాల కారణాలతో చనిపోయిన హోమ్ గార్డ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ అన్ని జరిగినాయి. దాంతోపాటు మనకి వాళ్ళకి ఇవ్వాల్సిన కంపాషనేట్ అపాయింట్మెంట్స్ అన్నది కూడా జరిగింది. టోటల్ గా ఈ సంవత్సరం 4 రిటైర్ అయ్యారు, 6 మంది చనిపోయారు. సో వీళ్ళల్లో మనకి ఎవరైతే ఇప్పటివరకు అప్లై చేసుకున్న కంపాషనేట్ జాబ్స్ కి ఎలిజిబిలిటీ ఉండి అప్లై చేసుకున్నారో వాళ్ళకిద్దరికి ఇవ్వడం జరిగింది. ఇంకొక 2 ప్రాసెస్ లో ఉన్నాయి లాస్ట్ మంత్ లో చనిపోయిన వాళ్ళది, అవి కూడా మనకి తొందరగానే కంప్లీట్ చేసేస్తాం.